V2 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి. స్వర్ణముఖి నది ప్రక్షాళన చేసే దిశగా అధికారులకు పలు కీలక ఆదేశాలు. రంజాన్ పర్వదినం ప్రార్థనలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టి. శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ప్రార్థనా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎదురుకాల్పులలో విషాద ఛాయలు. చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతితో గ్రామంలో విషాదం. శ్రీకాళహస్తి పట్టణంలో సెల్ ఫోన్ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి. 3 సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి వారి నుండి సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పట్టణంలోని ముస్లింలు ప్రార్థనా మైదానాన్ని మైనార్టీ నాయకులతో పాటు కలిసి పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ముస్లింల ప్రథమ పండుగ రంజాన్ పురస్కరించుకొని ముస్లింల ప్రార్థనా మందిరాలను అభివృద్ధి పరిచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లింలు ప్రార్థన చేసుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నేడు శ్రీకాళహస్తిలోని డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లింల ప్రార్థనా మందిర మైదానాన్ని ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మైనార్టీల వద్ద ప్రార్థనా మందిరం అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో అడిగి తెలుసుకొని ఈ ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని శుభ్రపరిచి కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎస్వి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లిం ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించి రానున్న రంజాన్ మాసంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసుకునే విధంగా ఈ ప్రాంగణాన్ని దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. మైనార్టీల సంక్షేమానికే తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమాజ్ చేసే దగ్గర మొత్తం సిమెంటింగ్ ఎందుకంటే మండలంలో కూర్చొని మనకి చేస్తారు కదా डिजाइन कुछ किया वो बैनर दिखाए थे 100 फीट की చేసి 100 ఫీట్ ఉంది. 100 ఫీట్ ఉంటే దాని సెంటర్ చేస్తే 40 ఫీట్ వస్తుంది. Windows pane है, iron sheet with the CC. నేనేమంటారు రుజువు కానా కూడా మనం కనీసం ఒక 20 ట్యాప్లు పెట్టాలి. ఎందుకంటే 30-40 గంటల వాళ్ళు ఎందుకంటే 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. అప్పుడు కనీసం 50. ఈరోజు ఏ స్వామన్నా మనకు ఒకటి, ఏ కుల మతాలైనా మనకు ఒకటి. అటు ఈశ్వరుడైనా, ఇటు అల్లా అయినా, అటు కృష్ణ అయినా అందరూ కూడా సమానంగా పనిచేయాలి, సమానంగా డెవలప్మెంట్ చేయాలి, ప్రతి కులాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఆశయంతో టెంపుల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శివరాత్రి వచ్చే 29 స్టార్ట్ అవుతుంది కాబట్టి. అట్నే మార్చి 28 మన రంజాన్ కూడా వస్తాం. నేను మార్చి నెలలో నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరితో పాటు ఇక్కడ దువా చేశాను. దువా చేసినప్పుడు మరి నాకు అల్లా చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దిక్కుముక్కు లేకుండా ప్రతిసారి ఈ ఓపెన్ ప్లేస్లో చేసుకోవడం, ఓ ట్యాంకర్ పెట్టుకొని కాళ్ళు చేతులు రుజువులు చేసుకోవడం, ఈ రకంగా చేసుకోవడం అనేది బాధ అనిపించింది. సరే అని నేను ఆలోచన చేసి దేవుడా గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బాగా చేయాలని చెప్పి ఆలోచనతో ఇమీడియట్గా ఈ స్వామివారి కోసం ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు వెనకాల వాల్ ఒకటి, ఒక 50 ఫీట్ వాల్, 50 ఫీట్ వాల్ ఒకటి కట్టి వాళ్ళు ప్రే చేసుకోవడానికి. అట్లనే ముందు టోటల్గా ఒక 100/160 సిమెంటింగ్ ఒకటి, దాని తర్వాత ఈ పక్కన లెఫ్ట్ లా వజూల్ కోసం
చేతులు కాళ్ళు కడుక్కొని ఉదుల కోసం ట్యాప్స్ విత్ బండలు కూర్చోడానికి అది చేసుకోవాలి. అట్లనే ఈ సిమెంట్ బాటిల్ కూడా లాస్ట్ టైం చెప్పి నేను మర్చిపోలేదు నేను మర్చిపోలే. అదేంటంటే చిన్న చిన్న బండలు కట్టాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు లోపల అవన్నీ కూడా ఎట్లా ఈ రకంగా ప్లాన్ చేయాలి వస్తుంది. అంటే కిచెన్ కూడా ఎందుకంటే షాదీకి ఇది బహిల్ ఉంది కాబట్టి పైన వీళ్ళు అరిగిపోతున్నాయి. ఇంకో 2 నెలల్లో నేను టార్గెట్స్ ఇచ్చే అలవాటు నీకు తెలుసు ఎట్లా ప్రెస్ వాళ్ళకి. 2 నెలల్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి వీళ్ళకి అంకితం చేస్తాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై సంబంధిత శాఖ అధికారులకు సూచనలు సలహాలు అందించాలని ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులతో పాటు పలువురు టీడీపీ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేయవలసిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన నేడు స్వర్ణముఖి నదిపై నుంచి ప్రభుత్వ అధికారులతో కలిసి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. స్వర్ణముఖిలోని వ్యర్థాలను అదేవిధంగా అక్కడ సంచరిస్తున్న పందులను తొలగించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రానున్న మహాశివరాత్రి పురస్కరించుకొని స్వర్ణముఖి నది పరిశుభ్రంగా ఉంటే దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులకు స్నానాది పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, కావున స్వర్ణముఖి నదిలో ఉన్న వ్యర్థాలను చెత్తా చెదారాలను తొలగించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ పంది కనిపిస్తే నమ్ముతారో తీద్దామా పెట్టేసి ఇవన్నీ కూడా తీసేసి అన్నీ క్లియర్ చేసి లాస్ట్ వరకు అన్నీ ప్లాన్ చేసుకొని ప్రాపర్గా వీ హ్యావ్ టు డిజైన్ వచ్చి అవర్ టెంపుల్ టౌన్ షుడ్ బి ద బెస్ట్ టౌన్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ అవర్ స్టేట్. వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళలో ఇట్లా వేసారు అమ్మ 15 ఏళ్ళు. ఓకేనా? బీ ఏ పార్ట్ ఆఫ్ మీ పేరు తల్లి బయటకు పడుతుంది. ఏం సార్ మందులు సార్ నాకు కొంచెం ఓదిడి బీజేపీ శ్రీకాళహస్తి పట్టణంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న పలువురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన స్థానిక పోలీసులు ఎట్టకేలకు 3 సెల్ ఫోన్ దొంగలను పట్టుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 50 సెల్ ఫోన్లను, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్న 3 నేరస్తులను శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వెంకట శివ, సాయి శివ, మురళి అనే ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 50 సెల్ ఫోన్లను, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు వీటి విలువ 15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీడియోలో కూడా వస్తాయా? మాట్లాడతా మాకు 2 టౌన్ అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, మా ఎస్బి చెంచురామయ్య ఆయన కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు 3 వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ
అండ్ మురళి అనే వాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. NDPS కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ PD యాక్ట్లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ RTC బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళు ఎంబో ఇది మోడస్ ఆపరండి. అట్లాగా ఒక చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 40-50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని 2 టౌన్ CA గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నత అధికారులు కూడా తెలియజేశాం. SP గారు, అడిషనల్ SP ఎల్లండ్బో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా SB కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతన్ని కూడా SB DSP గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ దేవాలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పొన్నాలమ్మ దేవాలయం నందు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 5వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాయ్ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు శ్రీ కొత్తపట్నం మహేంద్ర వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని స్వామివారి కీర్తనలు తిలకించారు. అనంతరం పొన్నాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక భక్తులతో పాటు బీజేపీ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కాంప్లెక్స్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. యూనివర్సిటీ H బ్లాక్ ఆవరణలో చిరుత సంచరించినట్లుగా స్థానికులు గుర్తించారు. దీంతో చిరుతను బంధించి తమకు ధైర్యం కలిగించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. తిరుపతి SV యూనివర్సిటీ క్యాంపస్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. గతంలో పలుమార్లు యూనివర్సిటీ క్యాంపస్ లో చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి యూనివర్సిటీ క్యాంపస్ లోని H బ్లాక్ పరిసరాలలో చిరుత సంచరించినట్లు విద్యార్థులు గుర్తించారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే చిరుత సంచారం పట్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి చిరుత నుంచి తమను కాపాడాల్సిందిగా విద్యార్థులు కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రమూకల ఎదురుకాల్పులు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ జవాను మృతి చెందాడు. ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన కార్తిక్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రోజు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. ఉగ్రవాదులు జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరో సైనికుడిని పొట్టున పెట్టుకున్నారు. సోమవారం ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జవాన్ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కేంద్ర బలగాలతో నిరంతర పహారా కాస్తున్న జమ్మూ రీజియన్ లో ఉగ్ర మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో సోమవారం నార్త్ జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ పంగల కార్తిక్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ కార్తిక్ ను తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తిక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తిక్ మరణ వార్తతో రాగిమానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తిక్ ఇటీవల దీపావళి పండుగకు ఇంటికొచ్చి వారం రోజుల పాటు ఊరిలో సరదాగా గడిపారు.
తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం దర్శనానికి ఆలయం వద్దకు వచ్చిన హీరో ఆకాశపురి, హీరోయిన్ సంయుక్త మీనన్, మరికొందరు సినీ ప్రముఖులకు టీటీడీ అధికారం దగ్గర ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ సంయుక్త మీనన్, హీరో పూరి ఆకాష్, సింగర్ మంగ్లీ తదితరులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హీరోయిన్ సంయుక్త మీనన్ అన్నారు. దర్శనం అనంతరం సినీ తారలను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు ఆలయం వెలుపల అభిమానులు ఉత్సాహం చూపారు. ప్రస్తుతం 4 మూవీలు నిర్మాణ దశలో ఉన్నాయని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు ఆమె తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వ్యాధులను నివారించడమే లక్ష్యంగా అరగొండ అపోలో టోటల్ హెల్త్ సెంటర్ శాటిలైట్ క్లినిక్ ను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ప్రారంభించారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై మాట్లాడడంతో పాటు హెల్త్ సెంటర్ వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అపోలో ఆసుపత్రి చైర్మన్ అరగొండ అపోలో ఆసుపత్రిలో టోటల్ హెల్త్ సెంటర్ శాటిలైట్ క్లినిక్ ను ప్రారంభించారు. తాజాగా అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024 సంవత్సరం నందు నిర్వహించిన పరిశోధన అధ్యయనంలో గుండె సంబంధించిన వ్యాధులు, మధుమేహం, రక్తపోటుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఆందోళనకరమైన గణాంకాలు బయటపడిందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం తవనంపల్లి మండలంలోని ఈ వ్యాధులను నివారించేందుకు అపోలో యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ ద్వారా అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఈ మొబైల్ ద్వారా వైద్యం సేవలు పొందవచ్చన్నారు. ఈ సేవలను తవనంపల్లి, ఐరాల మండలం ప్రజలకు ప్రస్తుతం అందజేయడం జరుగుతుందని, అలాగే మిగిలిన మండలాలకు కూడా విస్తరించడం జరుగుతుందని తెలియజేశారు. పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైన ఆయుర్వేదం వైద్యం కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ గారితో కూడా చర్చించడం జరిగిందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యంతో అపోలో ఆసుపత్రి యాజమాన్యం ముందడుగు వేస్తోందని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో అపోలో ప్రతాప్ రెడ్డి సతీమణి సుచిత్రారెడ్డి, ఆసుపత్రి వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి, నరోత్తమరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి. స్వర్ణముఖి నది ప్రక్షాళన చేసే దిశగా అధికారులకు పలు కీలక ఆదేశాలు. రంజాన్ పర్వదినం ప్రార్థనలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టి. శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ప్రార్థనా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎదురుకాల్పులలో విషాద ఛాయలు. చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతితో గ్రామంలో విషాదం. శ్రీకాళహస్తి పట్టణంలో సెల్ ఫోన్ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి. 3 సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి వారి నుండి సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి VT న్యూస్.